పాక్ యుద్ధం తర్వాత భారతదేశంలో మన ఆర్మీ మొత్తం కూడా ద్రోహులని బట్టబయలు చేసే ద్రోహులని ఏరి పారేసే ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే సుమారుగా 15 నుంచి 20 మంది ద్రోహులని బట్టబయలు చేసింది. వారిని విచారిస్తోంది మన ఆర్మీ. మరి నిఘా వర్గాల వారిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. తాజాగా మరొక ద్రోహి, పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన మరొక గూఢాచారి అరెస్ట్ చేశారు మన భారత ఆర్మీ. సో ప్రస్తుతానికి గుజరాత్లో వాడిని పట్టుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్కి గూఢాచారిగా ఉన్నాడు. కచ్ ప్రాంతంలో సహదేవ్ సింగ్ గోహిల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక్కడ కనిపిస్తున్న చూడండి వీడే సహదేవ్ సింగ్ చూడండి. చూడడానికి ఆ కళ్ళద్దాలు పెట్టుకొని అమాయపు మొహంతో ఆ పిచ్చి కుక్క కనబడుతుంది కదా. ఈ కుక్క మామూలు కుక్క కాదు, ఇది వెర్రి కుక్క. మన దేశంలోనే ఉంటూ మన దగ్గర తిండి తిని ఇక్కడే బతుకు కోసం వచ్చినటువంటి ఈ కుక్క ఏకంగా మన సమాచారం లీడ్ చేస్తోంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తూ ఉంటే వీడు ఏ కొసానైనా మీకు ఆ రకం కనబడుతున్నాడా? వీడు ఒక పిచ్చి కుక్క అనే రకంగా ఏ కొసానైనా ఆ కళ్ళద్దాలు, వాడి జుట్టు, వాడి బాలకం, వాడి మొహం గోడకు పెడకేసి కొడతారు చూసి అట్లా ఉందని మొహం అంతా కూడా. ఆ వాడు ఒక ద్రోహిగా మారిపోయి పాకిస్తాన్కి గూఢాచారంతో అన్ని రకాల సమాచారం లీక్ చేస్తున్నాడు. మొన్నటికి మన జ్యోతి మల్హోత్రా కూడా మనం చూసాం కదా. ఆమె చూస్తే ఏమాత్రం కూడా మన సమాచారం లీక్ చేస్తుందని చెప్పి అనుకోలేం. చూడడానికి మొత్తం హొయ్యలు పలుకుతూ వలపు వల విసురుతూ తన హావభావాలు, తన వేషాధారణ, తన బట్టలు, ఒక అమ్మాయిగా సగం బట్టలతో ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్పోజింగ్లు చేసేసి వీడియోలు చేసి సబ్స్క్రైబర్ని సంపాదించి అటుపిమ్మట పాకిస్తాన్కి వెళ్ళిపోయి పాకిస్తాన్ ఉన్నటువంటి అధికారులను కలిసి ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ హై కమిషన్ అధికారి డానిష్తో సంబంధం పెట్టుకొని అటు నుంచి అక్కడికి పాకిస్తాన్ వెళ్ళిపోయి పాకిస్తాన్ ఉన్నటువంటి అధికారులతో కూడా కలిసి ఏకంగా ట్రిప్పులకు వెళ్ళింది, టూర్లకు వెళ్ళింది, హనీమూన్ ఎంజాయ్ చేసింది. సో వీళ్ళిద్దరి వాళ్ళకని చూస్తే నిజంగా వీళ్ళని ఎలా చేయాలంటే సౌదీలో కొన్ని చట్టాలు ఉంటాయి. మనం బేసిక్గా చదువుతూ ఉంటాం, ప్రత్యక్షంగా మనం ఎప్పుడు చూడలేదు కానీ. సో దాంట్లో ఏముంటుందంటే ఏదైనా అత్యాచార ఘటనలో ఒక నిందితుడు కనుక పట్టుబడితే వాడి నడి రోడ్డు పైన ముక్కలుగా ఖండాలుగా కట్ చేసి ఏకంగా తలా ముండం వేరు చేసి బహిరంగ రోడ్డు పైన శిక్షిస్తారట. అటువంటి శిక్ష వేయాలి. ఇప్పటివరకు సుమారుగా 15 మంది పట్టుకున్నారన్నారు కదా. దీంట్లో వీడు ఒక మెంబర్గా ఉన్నాడు. ఇండియన్ నేవీ BSFకి సంబంధించిన సమాచారాన్ని అటు లీక్ చేశారట ఈ విధవ. సహదేవ్ కచ్లోని దయాపర్లో హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నాడట. అయితే అదితి భరద్వాజ్ అనే మహిళ పేరుతో సహదేవ్ను ట్రాప్ చేశారట పాకిస్తానీ హ్యాండ్లర్లు. వింటున్నారు కదా, ట్రాప్ చేశారట. మరి ఈ సమాచారం దొరికింది. వీడో ప్రబుద్ధుడు, వీడో పెద్ద సెలబ్రిటీ, మరి వీడిని ట్రాప్ చేస్తే సమాచారం వచ్చిందనుకున్నారా? వీడే ఏదో ప్రయత్నం చేసి ఉంటాడు. డబ్బు కావాలి, సామాన్యమైన హెల్త్ వర్కర్గా ఉన్నాడు, డబ్బు కావాలి. ఆ ప్రాంతంలో ఇండో పాక్ బార్డర్ వెంట పెద్ద ఎత్తున ఇటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రకమైన డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనతో వాళ్ళకి కొంత మెసేజ్కు రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత 40,000 రూపాయలు తీసుకున్నాడు. దుర్మార్గుడా, మా సబ్స్క్రైబర్ చూసిన వాళ్ళు మనిషి రూపాయి ఇచ్చినా కూడా నీకు 1,00,000 రూపాయలు అవుతాయి బాబు. 40,000 రూపాయల కోసం మన భారత ఆర్మీకి సంబంధించిన సమాచారం లీక్ చేశాడా? మీరు చెప్పండి, వీళ్ళు ఎలా శిక్షించాలనేది. 40,000 రూపాయలు తీసుకొని మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పణంగా పెట్టాడు పాకిస్తాన్ దగ్గర. మన ఆర్మీ సమాచారం లీక్ చేశాడు. ఎటువంటి దుర్మార్గులను ఏ రకంగా శిక్షించాలో మీరు కామెంట్ చేయండి. ఒకసారి నేను క్లియర్గా జ్యోతి మల్హోత్రా, తర్వాత దేవేందర్ సింగ్, నుమాన్ లాహి, అర్మాన్ ఈ పేర్లు చెప్తా. ఈ పేర్లకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారు, ఏ రకంగా ప్రయత్నం చేశారు, మన సమాచారాన్ని ఎలా లీక్ చేశారని మీరు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ జ్యోతి మల్హోత్రా మీకు కింద కనిపిస్తున్న ఫొటోస్ చాలా పాపులర్ అయింది. ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత మన వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి, నన్ను క్షమించండి దయచేసి, ఐ అపాలజైజ్. వాళ్ళు యుద్ధంలో పాల్గొని యుద్ధాన్ని లీడ్ చేసిన పర్సన్స్గా వాళ్ళు ఒక వీర వనితలుగా మన భావి భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహిళలుగా ఎంత ఫేమస్ అయ్యారో తెలియదు. కానీ ఈ దుర్మార్గురాలు, ఈ నరరూప రాక్షసురాలు, ఈ కీచకురాలు, ఈ నయవంచకురాలు ఎంత ఫేమస్ అయిందనంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈమె పేరు చెప్తే అందరూ గుర్తుపట్టేస్తున్నారు. అంటే దుర్మార్గులకే ఇంత పాపులారిటీ. తన పాపులర్ రావడానికి ఒక కారణం ఏంటంటే తన యొక్క వేషధారణ, తన బట్టలు, తన బలపు వల, తన హొయ్యలు ఇవన్నీ కూడా ఒక కారణంగా ఉండొచ్చు బహుశా. సో జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబ్ బ్లాగర్గా రంగంలోకి దిగి అక్కడి నుంచి హర్యానాలోని హిసార్ ప్రాంతం తనది. డానిష్ అనేటువంటి పాక్ హై కమిషనర్తో ఫస్ట్గా ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకొని వారితో అనేక రకాలుగా తిరిగి తాగి తందనాలాడి ఆ తర్వాత అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళడం కోసం వాడే వీసా పాస్పోర్ట్ అరేంజ్ చేస్తే ఆ పాస్పోర్ట్ మీద వీసాల మీద అక్కడికి పాకిస్తాన్ వెళ్ళిపోయి పాకిస్తాన్ అధికారులతో కూడా ఇక్కడ వీడే కలిపాడు. అలీ హసన్ తర్వాత ఇంకో 2 పేర్లు ఉన్నాయి. సో అలీ హసన్తో పాటుగా ఇంకో 2 అధికారులతో కలిసి తను
కంప్లీట్గా ఒక హనీమూన్ ట్రిప్ కోసం వెళ్ళిపోయింది. లక్షలలో కొన్ని రూపాయలు అక్కడి నుంచి వచ్చినప్పుడల్లా మీరు గమనించండి, 10-15 రోజులు అత్తగారిల్లా అమ్మగారిల్లా అది పోయి 10-15 రోజులు అక్కడ ఉండడానికి. పాకిస్తాన్ వెళ్ళిపోయి 10-15 రోజులు అక్కడే ఉండిపోయి అన్ని రకాలుగా ఎంజాయ్ చేసింది. అక్కడ ఏకంగా అక్కడ ముఖ్యమంత్రి కూడా కలిసింది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియాం షరీఫ్ని కలిసి తనతో సెల్ఫీ దిగుతూ అక్కడ కూడా తనతో కూడా రీల్స్ చేసింది. ఆఖరికి వస్తే తనతో కూడా రీల్స్ చేసింది. అది అమ్మగారిలో కాదు కదా పోయి అక్కడ రోజు తరబడి అక్కడ ఉండడానికి. చూడండి, ఆ రకంగా స్వేచ్ఛగా తిరగలిగింది. తర్వాత ఒక లెటర్తో లీక్ అయింది. దాంట్లో చూస్తుంటే ఐ హ్యావ్ రిసీవ్డ్ వెరీ మచ్ లవ్ ఫ్రమ్ లాహోర్ అట. లాహోర్ దగ్గర నుంచి చాలా ప్రేమ లభించింది. ఎందుకు లభించదు? లక్షల డబ్బులు తీసుకుపోయి బాల్లో ట్రిప్పులు ఎంజాయ్ చేయించి నీతో పాటు తాగి తందనలాడితే నీకు లవ్ లభించక ఇంకేం లభిస్తుంది? నీకు కావాల్సిన ఆ లవ్వే కదా. ఆ లవ్ కోసం పోయావు, లవ్ అందింది. తర్వాత లెటర్లో ఏదో రాసుకున్నావు, ఐ హ్యావ్ రిసీవ్డ్ వెరీ మచ్ ప్లెజర్ లవ్ ఫ్రమ్ లాహోర్ అని చెప్పి రాసుకొచ్చింది. తర్వాత ఇంకో విషయం ఏం రాసుకొచ్చింది తన లెటర్లో అంటే, ఇవన్నీ కూడా తన విచారణలో బయటపడ్డ అంశాలు. తన లెటర్లో ఇంకే అంశం ఉందనంటే, పాకిస్తాన్కి భారత్కి మధ్య ఎప్పటికీ రాకపోకలు ఉండేందుకు దయచేసి ఆ రిక్వెస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఎప్పటికీ రాకపోకలు ఇంకా మాకు కొనసాగించే విధంగా ఫ్రీడమ్ ఇచ్చేయండి, మేము తరచుగా వస్తూనే ఉంటామని చెప్పి ఏదో రిక్వెస్ట్గా కూడా లెటర్ పెట్టడానికి ఆలోచన చేసిందట. 10 రోజులు ఉందట అక్కడ సబ్స్క్రైబర్ల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి చాలా లవ్ వచ్చిందని చెప్పి జ్యోతి మల్హోత్రా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దేవేంద్ర సింగ్, వీడు కూడా హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వాడే, ఒక విద్యార్థి, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు, కల్సా అనేటువంటి ఒక కాలేజీలో చదువుతున్నాడు. వాడేకంగా ఒక పిస్టోల్తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా వాడి బండారం బయటపడింది. సో వీడు 2024 నుంచి సుమారుగా 2 సార్లు పోయినట్ట. ఏకంగా జ్యోతి మల్హోత్రా అయితే నాన్ స్టాప్ తనిక పుట్టింట్లో అత్తవారింట్లో ఆయనేమని అనగానే మాటికి అమ్మగారింటికి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ ఏమైనా సంఘటన జరగానే మాటికి వెళ్ళిపోయేదట. ఏకంగా తన తండ్రి చెప్పాడు మాట, చీటికి మాటికి ఢిల్లీ పోతుండే, ఢిల్లీ నుంచి పాకిస్తాన్ పోయేది, పాకిస్తాన్లో ఎవరితో పోయింది, అక్కడ ఏం చేసింది మాకేం తెలియదు అని చెప్పి తన తండ్రి చాలా మీడియా సంస్థలతో మాట్లాడుకొచ్చిన మాటలు ఉన్నాయి. సో అటువంటి రకంగా జ్యోతి మల్హోత్రా చేస్తే ఏకంగా వీడు కూడా దేవేంద్ర సింగ్ అనేవాడు కూడా సుమారుగా 3-4 సార్లు వీడు కూడా పాకిస్తాన్కు పోయిండట. సో వీడు ఏకంగా పిస్తోల్తో ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత వీడి బండారం బట్టబయలైంది. వీడు కొన్ని లక్షల రూపాయలు వారి నుంచి తీసుకొని మన సమాచారం లీక్ చేసే ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, జ్యోతి మల్హోత్రా కానీ దేవేంద్ర సింగ్ కానీ ఇక్కడ కనిపించండి సహదేవ్ సింగ్ కానివ్వండి, వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఎలా వీళ్ళు ఇన్ఫర్మేషన్ రాబట్టగలుగుతున్నారు? ఇప్పుడు నీకు తెలుసు, నాకు తెలుసు ఇన్ఫర్మేషన్. మన దగ్గర బ్రహ్మోస్ ఉన్న విషయం తెలుసు, S-400 ఉన్న విషయం తెలుసు, ఆకాశ్ తీర్ ఉన్న విషయం తెలుసు, త్వరలో కాళీ అనేటువంటి తయారు కాబోతున్న విషయం తెలుసు, మన దగ్గర అగ్ని, పృథ్వీ ఇటువంటి చాలా మిసైల్స్ ఉన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్గా మీకు అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి మాకు తెలిసిన ఇన్ఫర్మేషనే వాడికి తెలుసుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఒక గోప్యమైన సమాచారం లీక్ చేసే అంశం కాదు. వాడికి ఇంకేదో తెలిసి ఉండాలి, ఆర్మీ లోపల జరిగేటువంటి విషయాలు ఏదో తెలిసి ఉండాలి. ఆయనకి అది తెలుస్తున్నాయి, ఈ దుర్మార్గురాలకి ఆ నరహంతకుడికి తెలుస్తున్నాయి అవన్నీ విషయాలంటే లోపల కూడా ఆర్మీలో ఎవరో ఒకరు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నవారు ఉండాలి. ఇది డెఫినెట్గా ఒక అనుమానంగా మనం చూడాల్సిందే. మీరు అనొచ్చు, మీరు ఏకంగా ఇండియన్ ఆర్మీని శంకిస్తున్నారని. ఇండియన్ ఆర్మీ మొత్తాన్ని గారు శంకించేది, ఇండియన్ ఆర్మీలో ఎవరో ఒకరు తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఎవడో ఒకడు ఉంటాడు కదా. సో అటువంటి వాడు ఎవడో ఒకడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి, వీళ్ళు దాన్ని అక్కడ అమ్ముకుంటూ ఉండాలి. సో ఆ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వీళ్ళకి ఎంతో కొంత వీళ్ళకు డబ్బులు ముచ్చ చెప్పే అవకాశం కూడా ఉండాలి. సో చాలా క్లియర్గా వినండి, జ్యోతి మల్హోత్రా కానివ్వండి ఇంకెవరైనా గుడాచారు ఉన్నారంటే వాళ్ళకు బేసిక్ ఇన్ఫర్మేషనే పాకిస్తాన్ కనుక పాస్ చేస్తే ఎటువంటి విధంగా పాకిస్తాన్ ఏం చేయలేదు. ఎందుకంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రజలందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే పెద్ద గొరిగేది ఏం లేదు. వాళ్ళు అక్కడ ఉండి కూడా గూగుల్ ఓపెన్ చేసి ఆర్టీవీలో ఏం జరుగుతోంది, ఆర్టీవీలో ఏం చెప్తున్నారనో లేకపోతే వేరే ఛానల్స్లో ఏం జరుగుతోంది, వాళ్ళ వెపన్స్ ఏంటి, ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఏంటని తెలుసుకోవడానికి చాలా ఈజీ విషయం. కానీ మనకు తెలియని ఏదైనా సమాచారాన్ని వీళ్ళు లీక్ చేస్తున్నారంటే లోపల ఉన్నటువంటి ఆర్మీ పర్సనల్ ఎవరో ఒకరు కూడా వీళ్ళకి ఆ సమాచారాన్ని ఇచ్చే ఉండాలి. తర్వాత నుమాన్ లాహి వీడైతే ఏకంగా తన ఆర్థిక స్థితిగతులు బాగాలేక ఉత్తరప్రదేశ్ వాసి హర్యానాలో ఒక దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తుండగా వానికి అయినటువంటి పరిచయం కారణంగా వాడు కూడా ఇక్కడ ఆర్మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పాస్ చేయడం. ఎట్లా అంటే ఆర్మీ బేస్ దగ్గర వెళ్ళిపోయి ఒక ఫోటో తీయడం, ఆ ఫోటోని వాళ్ళకి షేర్ చేయడం. వీళ్ళని డబ్బులు ఎలా వచ్చేబెట్టంటే కనీసం వీనికి అకౌంట్ కూడా లేదట, వీనికి అకౌంట్ లేని టెక్నాలజీ యూజ్ చేసే అవకాశం కూడా లేదు. వీడికి సంబంధించిన బంధువుల అకౌంట్లో పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు వేసేవారట. వాళ్ళ డేటా మొత్తం తీస్తే కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందట నుమాన్ లాహీకి, అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ISIకి. ఇక ఆర్మాన్ వీడు కూడా ఒక విద్యార్థి, ISIతో టచ్లోకి వెళ్ళాడు, ఎప్పటికప్పుడు సమాచారం అందించడం. తర్వాత తారిఫ్ షహజాద్ అనేవాడైతే ఏకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ అనగానే ఏదో పెద్దగా వాడు కోటాను కోట్ల రూపాయల అధిపతి అనేం కాదు, వాడు ఒక చిన్న స్మగ్లర్.
కాస్మెటిక్స్, చిన్న చిన్న లెదర్ బ్యాగ్స్ ఇవన్నీ స్మగ్లింగ్ చేస్తూ వెళ్తూ వచ్చేవాడు. సో వాడేం చేస్తారంటే ఇక్కడ జ్యోతి మల్హోత్రాకి షాజాద్కి మధ్య పరిచయం కూడా ఉంది. ఇక్కడ మీరు హైలైట్ ట్విస్ట్ వినండి, కొంత గమనించండి దయచేసి. సో షాజాద్, జ్యోతి మల్హోత్రా ఇద్దరు కలిసి క్లోజ్ మైండెడ్ అనేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి రాడికల్గా ఎవరైతే పాకిస్తాన్కి సహకరించాలి అనుకుంటున్నారో లేదా బిజినెస్ యాక్టివిటీ పరంగా పాకిస్తాన్కి ఇండియాకి వెళ్ళి బిజినెస్ చేయాలనుకుంటున్నారో అందరికీ కూడా ఒక గ్రూప్గా తయారు చేసి వాళ్ళని కూడా ఈ యొక్క ట్రాప్లోకి దించారు, వాళ్ళని కూడా ఈ యొక్క రంగంలోకి తీసుకొచ్చారట. జ్యోతి మల్హోత్రా చేసిన పన్నాగం వల్ల సుమారుగా 40 మంది యువకులు కూడా ఈ ట్రాప్లో పడిపోయారు. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, డబ్బులు తీసుకోవడం కోసం ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. సో వీళ్ళకు కూడా డానిష్ అనే వ్యక్తి వీసా సమకూర్చి, డానిష్ గాడే జ్యోతి మల్హోత్రాకి డానిషే వీసాలు సమకూర్చింది, అటు షాజాద్ కూడా వాడే వీసా సమకూర్చింది, ఇద్దరికి వీసా సమకూర్చింది డానిషే. సో ఇక్కడ కనిపిస్తున్న చూడండి, పైన ఫోటోలో కనబడుతుంది కదా, ఆ రైట్ సైడ్లో కనిపించే వాడు డానిష్. వాడు పాక్ హై కమిషన్కి సంబంధించినటువంటి అధికారి. అంటే మన భారతదేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషన్, దౌత్యపరమైనటువంటి కమిషన్ ఉంటుంది కదా, అంటే ఇరు దేశాల మధ్య సఖ్యత కానివ్వండి, ట్రేడ్ బిజినెస్ కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి ప్రతి చోట దేశ రాజధానుల్లో మన ఇండియాకు సంబంధించి దౌత్యవేత్తలు కూడా అక్కడ పాకిస్తాన్లో కానీ ఇతర దేశాల్లో ఉండే అవకాశం ఉంది. సో అటువంటి అధికారం కూడా వీడు ఏం చేశారంటే ఏకంగా జ్యోతి మల్హోత్రాకి, ఆ షాజాద్కి వీసాలు ఏర్పాటు చేసి వీళ్ళ ద్వారా క్లోజ్ మైండ్ అనేటువంటి గ్రూప్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పాకిస్తాన్కి రాకపోకల కోసం వీడే మొత్తం పూర్తిగా పన్నాగం పన్నింది. తర్వాత మహమ్మద్ ముర్తాజ్ అలీ, వీడైతే ఏకంగా ఒక ఐటీ టెక్కీ, చాలా నాలెడ్జ్, నిజంగా చెప్తున్నాను, ఒక ఇంత నాలెడ్జ్ పరుడు భారతదేశానికి సహకరించి ఏదో రకంగా ఉద్యోగం చేసో లేకుంటే 4 ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. కానీ వీళ్ళంటే ఒక దుర్మార్గుడు ఏకంగా పాకిస్తాన్ సహకరించాడు. ఏం చేశాడు తెలుసా, ఏకంగా ఈ మహమ్మద్ ముర్తాజ్ అలీ అనేవాడు ఒక అప్లికేషన్ తయారు చేసి, ఈ అప్లికేషన్ ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ లాంటిదే, కేవలం అక్కడ రిసీవర్, పాకిస్తాన్లో ఉన్నటువంటి రిసీవర్ నుంచి ఇక్కడ పంపించే వ్యక్తి దాకా ఈ ట్రాన్స్మిటర్ వరకు ఈ ఇద్దరి మధ్య ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ కాదు, ఈ ఇద్దరి మధ్య అప్లికేషన్ ఉంటుంది. ఒక ప్రత్యేక అప్లికేషన్ రూపొందించాడు భారత్ సంబంధించిన సమాచారాన్ని లీక్ చేయడం కోసం. తర్వాత సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్, ఫలేష్కర్, సూరజ్, వీళ్ళందరూ పోగా ఇప్పుడు తెర మీదకి వచ్చిన పేరే ఈ సహదేవ్ సింగ్. వీళ్ళు కొత్త ఏం కాదు, ఇంకా ఉన్నారు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, రిక్వెస్ట్ ఎవ్రీవన్, దయచేసి స్లీపర్ సెల్స్ని గమనించండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. సిరాజ్ ఉర్ రెహమాన్, వాడు విజయనగరానికి సంబంధించిన ఒక వ్యక్తి, బీటెక్ చదవాలనుకున్నాడట. బీటెక్ చదివిన తర్వాత తండ్రి ఒక సామాన్యమైన కుటుంబం, ఏకంగా తన తండ్రి ఒక కానిస్టేబుల్, అన్న ఒక ఏఎస్ఐ అట. ఎవరు, సిరాజ్ ఫ్యామిలీకి సంబంధించి. వాడు ఏకంగా బీటెక్ పూర్తయిన తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్గా అవ్వాలని చెప్పి ఆశయంతో ముందుకు వెళ్ళాడు, ఎస్ఐ కావాలని ఆశయంతో ముందుకు వెళ్ళాడు, రెండిట్లో విఫలమయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ వాసినటువంటి సమీర్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉంటూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మెల్లమెల్లిగా రాడికల్స్ వైపుగా వెళ్ళడం ప్రారంభించారు. ఈ రాడికల్ విధానం వైపు వెళ్ళేటువంటి క్రమంలో ముంబైలో కొన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత గుజరాత్లో కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యారు. ఎటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా ఈ రాడికల్ ఆలోచనలు తీసుకొచ్చేటువంటి మీటింగ్స్. ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా ఒక మతానికి సంబంధించి చెడు జరుగుతోంది, ఒక మతాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఒక మతాన్ని కించపరుస్తున్నారు, ఒక మతం ఈ రకంగా అయిపోతుంది, ఒక మతం అలా అయిపోతుంది, మనం మొత్తం మన మతాన్ని విస్తరించాలి, ఇటువంటి ఐడియాలజీ ఏవైతే కొంతమంది ఏమంటారు స్పీచెస్ ఇస్తూ ఉంటారు. అటువంటి స్పీచెస్కి, అటువంటి సెమినార్లకి ఇద్దరు తరచుగా హాజరవుతుండేవారట. ఆ హాజరయ్యే క్రమంలో సయ్యద్ అనేటువంటి ఒక సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో పరిచయం అయితే ఆ వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ కుదిర్చి కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేశారట. ఏకంగా ఈ మందు సామాగ్రి ఏదైతే వాళ్ళు బాంబు పేలుల కోసం తెరలేపారో, సిరాజ్ కానీ సమీర్ కానీ వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్ల ద్వారా ఈ మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారో వాటికి డబ్బు సమకూర్చింది కూడా ఈ సౌదీలో ఉన్నవాడే. ఏకంగా వాళ్ళ బావ ఎవరో ఓమన్ నుంచి ఈ డబ్బులు సమకూర్చారట. నిత్యం అకౌంట్లో కొన్ని లక్షల కొద్ది రూపాయలు పడేవంట. సో ఈ విషయం తండ్రికి తెలుసా అంటే తండ్రికి తెలియదు, ఇటు తల్లికి తెలుసా అంటే తల్లికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు అంట. కానీ ఇద్దరు మాత్రం